హలో గైస్, ఒక డెడ్ బాడీని గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఈ మూవీ అయితే ఉండబోతుంది. అయితే ఎంతగా మూవీ ఏంటి, ఈ మూవీని ఫ్రీగా ఎలా చూడొచ్చు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి వారం ఓటీటీలో చాలానే సినిమాలు వస్తున్నా కూడా ఇంకా కొత్త సినిమాల కోసం, కొత్త కంటెంట్ కోసం చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఆల్రెడీ ఓటీటీలో ఉండే కొన్ని సినిమాలు మిస్ చేస్తున్నారు. వారి కోసమే ఇలాంటి మూవీ సజెషన్. అయితే ఈ మధ్య అందరి ఫోకస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల మీద ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా ఒకేలా అనిపిస్తూ ఉంటాయి, కానీ సినిమా చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ఆ సినిమాలో ఉండే మ్యాజిక్ ఏంటనేది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఈ సినిమా క్లైమాక్స్ అయితే కాస్త కొత్తగా ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటి, ఈ సినిమాని మీరు చూసారా లేదా, ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, భీమ్సేన్ అనే ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఒక బ్యాగ్ దొంగతనం చేసి ఆ ఇంట్లో ఏదో చూసి భయపడిపోయి వెంటనే గోడ దూకి పారిపోతాడు. అలా భీమ్సేన్ పారిపోతూ ఉండగా పోలీసులు దాన్ని గమనించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అలా అశోక్ అనే పోలీస్ ఆఫీసర్ భీమ్సేన్ను పట్టుకుంటాడు. వెంటనే భీమ్సేన్ను దొంగతనం చేసిన ఇంటికి తీసుకుని వెళ్తారు. ఆ ఇంట్లో సాక్షి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వారు డ్రగ్ తీసుకోవడం వల్ల గాఢ నిద్రలో ఉంటారు. ఇక భీమ్సేన్ వెంటనే అక్కడ ఒక డెడ్ బాడీ ఉందని, ఆ ఇంట్లో ఉన్న వారిద్దరూ ఎవరినో చంపేశారని మొత్తం చెప్పేస్తాడు. దీంతో పోలీసులు అంతా చెక్ చేసి సాక్షి మరియు అనీస్ ఇద్దరూ లేచే వరకు వెయిట్ చేస్తారు. వారు లేచాక వారిని అసలేం జరిగిందో నిజం చెప్పండి అంటూ వారిని బెదిరిస్తారు. చేస్తే సాక్షి మరియు అనీస్ల గతాన్ని చూపిస్తారు. భీమ్సేన్ ఒక ఆటో డ్రైవర్. సాక్షి మూవీస్లో ఛాన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అనీస్ కూడా అదే ప్రయత్నంలో ఉంటాడు. ఈ క్రమంలో ఒకరోజు అనీస్కు ఆడిషన్స్కి రమ్మని కాల్ వస్తుంది. ఈ కాల్లో మానస్ అని ఒక అమ్మాయి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మంటుంది. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయమని మానస చెప్తుంది. అనీస్ అలాగే చేస్తాడు. అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. మీకు డెడ్ బాడీ గిఫ్ట్గా ఇస్తున్నాను, ఒక ప్రత్యక్ష సాక్షి నేను గమనిస్తూనే ఉంటారు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే సాక్షి కూడా ఆడిషన్స్కి వస్తుంది. దీంతో అనీస్ సాక్షిని కేసులో ఇరికించాలి అనుకుంటాడు. మానస అనీస్కు కాల్ చేసి ఈ డెడ్ బాడీని ఎలాగైనా మాయం చేయాలని, లేదంటే మీరే హత్య చేసినట్లు పోలీసు చెప్తానని బెదిరిస్తుంది. అసలు ఈ మానస ఎవరు, డెడ్ బాడీని ఎందుకు గిఫ్ట్గా ఇస్తుంది, అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది, ఈ మర్డర్ చేసింది ఎవరు, అనీస్ మరియు సాక్షి కేసు నుంచి బయటపడ్డారు లేదా, ఇవన్నీ తెలియాలంటే అరెస్ట్ వర్గ్ అని ఈ సినిమాని చూడాల్సింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో రెంటల్ బేస్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.